యాదవులకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలని రాజ్యసభ సభ్యులు పీఎంఆర్ సంస్థ చైర్మన్ బీదా మస్తాన్ రావు కోరారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లి శ్రీ ఫార్చ్యూన్ గ్రాండ్ లో అఖిల భారతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లాకా వెంగళరావు యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు మాట్లాడుతూ 175 అసెంబ్లీ స్థానాలలో 25 పార్లమెంటు స్థానాలలో కనీసం బీసీలకు 10 సీట్లు కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమని అన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు ఏ రాజకీయ పార్టీ అయితే ప్రాధాన్యత ఇస్తుందో ఆ పార్టీలకి అండదండలు ఉంటాయని అన్నారు. ప్రతి జిల్లాలో శ్రీకృష్ణ మందిరం ఏర్పాటు చేయాలని, అలానే రాజధానిలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా యాదవుల ఐక్య వేదికగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. రాజకీయ గుర్తింపు ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర యాదవుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 70 లక్షల యాదవ జనాభా ఉన్నప్పటికీ సామాజికంగా, విద్యాపరంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగ పరంగా అన్ని రకాల్లో కూడా ఈరోజు యాదవులు వెనుకబడి ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలి అని చెప్పేసి ఈ సభలో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా జనాభా దామాషా ప్రకారం 20 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 5 పార్లమెంటు స్థానాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా కేటాయించాలని చెప్పేసి ఈ సభలో తీర్మానించడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో 70 లక్షల యాదవ జనాభా ఉన్నటువంటి వీరికి మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆ యొక్క కార్పొరేషన్ కి 2000 కోట్లు మరి బడ్జెట్ కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మరి రాజధాని నగరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి యాదవుల కోసం 20 ఎకరాల భూమి ఇచ్చి భవన నిర్మాణం కూడా చేయాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అయినటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధి మొట్టమొదట స్వామి వారిని లోకానికి చాటినటువంటి శరభయ్య అనే తొలి దర్శనం చేసుకుంటున్నారు ఇప్పుడు సన్నిధి కుటుంబం. శరభయ్య విగ్రహం, అట్లాగే శ్రీకృష్ణ దేవరాయలు ఆ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహం, అలాగే రంగనాథ మండపాన్ని నిర్మాణం చేసినటువంటి యాదవ రంగనాథరాయలు వారి యొక్క విగ్రహాన్ని, అలాగే బంగారు తాపడం చేయించినటువంటి తిరుమల గోపురానికి బంగారు తాపడం చేయించినటువంటి ఇమ్మడి వీర నరసింహరాయలు యాదవ్ వీరి యొక్క విగ్రహాలు కూడా తిరుమలలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. నన్ను ఈ రోజు పెద్దల సమక్షంలో మన యొక్క రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు, మన రాష్ట్ర యాదవ సంఘ అధ్యక్షులు లాకా వెంగళరావు గారు, జాతీయ ఉపాధ్యక్షులు మన అన్న రామచంద్ర యాదవ్ గారు, వీరు పెద్దల సమక్షంలో మన మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు పెద్దల సమక్షంలో నన్ను ఈ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరూ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకుని మా యొక్క పదవి ఏదైతే మాకు ఇచ్చున్నారో దానికి వాళ్ళ యొక్క సలహా సూచనల మేరకు 100కి 100% న్యాయం చేసి మన యాదవ కుటుంబాలకు, యాదవులకు మేము చేయగలిగినటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా వీళ్ళ యొక్క సూచనల మేరకు మేము ముందుండి నడిపిస్తామని, వాళ్ళకి సహాయ సహకారాలు ఇవ్వడానికి మేము ముందుంటామని చెప్పని ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.